ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జూన్ 25 బుధవారం రోజున జరగబోయేది ఇదే. ఈ వృశ్చిక రాశి వారికి జూన్ 25 బుధవారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే. సాయంత్రం 5 గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారందరూ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి వారు మాత్రం ఈ టైంలో మీరైతే ఒక పెద్ద వార్త వినబోతున్నారు. ఈ రాశి వారికి బుధుడు యోగ స్థానంలో యోగించబోతున్నాడు. మీకు ఈ టైంలో ధనం అనేది కలిసి రాబోతుంది. మీ జీవితంలో నమ్మలేని మార్పులు అయితే రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ వృశ్చిక రాశి వారికి జూన్ 25 బుధవారం రోజున ఏం జరుగుతుంది, ఒక ఫోన్ కాల్ ద్వారా వీరు ఎలాంటి వార్త వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలను అయితే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలను వీరు కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు తమ తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా వీరు అస్సలు భయపడరు. వీరికి ఆటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే జాలి దయ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు కుటుంబ సభ్యులను అయితే అధికంగా ప్రేమిస్తారు. ఈ రాశి వ్యక్తులు అయితే చిన్నప్పటి నుంచే కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం దైవం యొక్క పూర్తి అనుగ్రహం అనేది వీరికి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారి మనస్తత్వం సముద్రం లాంటిది. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు, ఎన్నో భావోద్వేగాలు వీరికి ఉంటాయి. వీరు ఓర్పు, సహనానికి మరో పేరుగా ఉంటారు. ఈ రాశి వారు ఎవ్వరు భరించలేని కష్టాలను కూడా వీరు చిరునవ్వుతో వీరు ఓర్పు మరియు సహనంతో భరిస్తారు. అయితే ఈ రాశి వారికి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ప్రళయమే వీరు సృష్టిస్తారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి కష్టపడే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించుకుని వీరు పైకి ఎదుగుతారు. అయితే ఈ రాశి వ్యక్తులు నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. ఎదుటి వారి కష్టాన్ని చూసి సహాయం చేసే గుణం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి మంచి వ్యక్తిత్వం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు జీవితంలో మంచి స్థిర స్థాయికి రావటానికి చాలా కష్టపడతారు. వీరికి మంచి మనస్తత్వం, పట్టుదల అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు ఇతరుల వ్యక్తులపై ఆధారపడి ఉండరు. అయితే ఈ రాశి వారికి మాత్రం శత్రువులు అధికంగా ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎదుగుతుంటే ఓర్వలేని వారు కూడా ఎక్కువగా ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు ఎదుగుతుంటే చూడలేని వారు అయితే చాలా వ్యక్తులు అయితే ఉంటారు. ఈ రాశి వారు సాధారణంగా ఎవరి జోలికి వీరు వెళ్ళరు. వివాదాలకు వీరు దూరంగా ఉంటారు. అయితే ఎవరైనా వీరిని మోసం చేసినా, కించపరిచిన లేదా వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన అస్సలు సహించలేరు. వారి స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. అయితే ఈ రాశి వారు అయితే మంచి భావోద్వేగాలను కలిగి ఉంటారు. వీరు ఎంత కఠినంగా, గంభీరంగా
కనిపించిన లోపల సముద్రం అంత భావోద్వాలు అనేవి వీరిలో దాగి ఉంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే పైకి చూడటానికి చాలా సంతోషంగా ఉంటారు. వీరికి ఏ కష్టం వచ్చినా, కుటుంబ సభ్యులకు ఏ కష్టం వచ్చినా వీరు ముందు నిలబడతారు. కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా వీరు సిద్ధపడతారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు టెన్షన్ కూడా ఎక్కువగా పడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే మనసులోని విషయాలను అంత సులభంగా ఎవరితో వీరు పంచుకోరు. వారి జీవితం ఒక తెరచిన పుస్తకంలా ఉండదు. వీరి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కుటుంబం పట్ల అధిక ప్రేమను కలిగి ఉంటారు. వీరు చూడటానికి ఆనందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరి విషయాలు సీక్రెట్గా వీరు ఉంచుతారు. వీరి యొక్క పర్సనల్ విషయాలు అస్సలు ఎవరితో షేర్ చేసుకోరు. అయితే ఈ రాశి వ్యక్తులు మంచి ఓర్పరితనాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రాశి వ్యక్తులు మనం చూసినట్లు అయితే మంచి వ్యక్తిత్వాన్ని, మంచి పట్టుదలని, మంచి ఓర్పరితనాన్ని అయితే వీరు కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు చాలా వ్యక్తులు ఉంటారు. వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారు మాత్రం చాలా ఓపిక, సహనాన్ని కలిగి ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం జూన్ 25 బుధవారం రోజున ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. దానివల్ల మీరు అయితే ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు. ఈ రాశి వారికి అయితే బుధుడు యోగ స్థానంలో యోగించబోతున్నారు. ధనం కలిసి రాబోతుంది. అయితే మీరు నమ్మలేని మార్పులను అయితే చూడబోతున్నారు. అయితే ఈ టైంలో వృశ్చిక రాశి వారికి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక పరంగా డబ్బు మీకు అందబోతుంది. వ్యాపారంలో మీకు పురోగతి లభిస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఎవరైతే వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికైతే ఈ టైంలో వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మీకు మానసిక ఆనందం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఆశించిన ధనం కూడా రాబోతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి చాలా లాభదాయకంగా ఉంది. ప్రైవేటు సంస్థలో పనిచేసే వారికి పనులు నెమ్మదిగా సాగుతాయి. అయితే ఈ టైంలోనైతే వృశ్చిక రాశి వారికి జూన్ 25 సాయంత్రం 5 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ రాబోతుంది. దానివల్ల మీ తలరాత మారబోతుంది. గతంలో ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయి. మీ యొక్క కష్టాలు, బాధలు తీరిపోతాయి. ఫోన్ కాల్ వల్ల ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు. అయితే ఈ సమయంలో మీరు గతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే దానికోసం ఒక ఫోన్ కాల్ వస్తుంది, లేదా మీకు ఒక మెయిల్ అయినా రాబోతుంది. దానివల్లనైతే మీరు ఒక శుభవార్త వింటారు. అయితే గతంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే మీరు మర్చిపోయి ఉన్నట్లు అయితే ఎదుటివారు కృతజ్ఞత భావంతో మీ యొక్క డబ్బు మీకు తిరిగి ఇస్తామని ఫోన్ కాల్ అయినా ఈ టైంలో చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ టైంలోనైతే దాని ద్వారా మీరు శుభవార్త వినబోతున్నారు. ఈ టైంలో మీకు ఫోన్ కాల్ అనేది రాబోతుంది.